వార ఫలితాలు 2/6/24 నుండి 8/6/24 వరకు. మేషరాశి ఫలితాలు. ఈ రాశి వారికి అనుకోని ఖర్చులు తలెత్తడం వల్ల ఆర్థిక ఒడిదుడుకులు తప్పు. గత అనుభవాలు గుర్తుకు రాగలవు. కుటుంబీకుల ధోరణి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. నిర్మాణ పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రేమ వ్యవహారాల్లో మెలకువ అవసరం. ఉద్యోగస్తుల సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు ఈ వారం ఆశాజనకంగా ఉంటుంది. స్థిర చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. క్రీడా కళారంగాల్లో వారికి చికాకు అనేది తప్పదు. భాగస్వాముల మధ్య పరస్పర అవగాహన అవసరం. ఈ వారం ఈ రాశి వారికి విశ్రాంతి కొద్దిగా కష్టమనే చెప్పొచ్చు. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివారాధన చేసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. వృషభ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం ఆహార వ్యవహారాల్లో మెలకువ వహించండి. అలాగే బేస్త శుక్రవారాల్లో కొంతమంది మాట ధోరణి మీకెంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారస్తులకు పనివారి వల్ల సమస్యలు అనేవి తప్పవు. ఖర్చులకు సరిపడా ధనం సమకూరడం పట్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తినిస్తుంది. ప్రైవేట్ సంస్థల్లో వారికి నిర్లిప్తత ధోరణి వల్ల అధికారులతో మాట పడక తప్పదు. కంది, మినుము, మిర్చి స్టాకిస్టులకు, వ్యాపారస్తులకు పురోభివృద్ధి ఉంటుంది. భాగస్వాముల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు అమ్మవారి ఆరాధన, అలాగే శివకేశవుల ఆరాధన కూడా చేసుకోవాలి. మిథున రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం మీ ఓర్పు, నేర్పుకు పరీక్షా సమయాన్ని గమనించండి. ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. అలాగే బుధ, గురువారాల్లో కొంతమంది మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల తొందరపాటుతనానికి చింతించక తప్పదు. వస్త్ర, బంగారు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ప్రైవేట్ సంస్థల్లోని వారికి మంచి గుర్తింపు అనేది ఉంటుంది. అలాగే రాణింపు కూడా లభిస్తుంది. అవివాహితులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగించగలదు. స్త్రీలకు బంధుమిత్రులతో సంబంధాలు అనేవి మెరుగుపడతాయని చెప్పవచ్చు అన్నమాట. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు వెంకటేశ్వర స్వామి ఆరాధన, అలాగే కుబేర స్వామి ఆరాధన కూడా చేయడం వల్ల ఈ రాశి వారికి బాగుంటుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశి వారికి గురు, శుక్రవారాల్లో ఇతరుల కారణాల వల్ల మీ కార్యక్రమాల్లో వాయిదా అనేవి పడతాయి. పొదుపు ఆవశ్యకతను బాగా గుర్తిస్తారు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనిపిస్తుంది. నూతన వ్యాపారాల్లో క్రమంగా నిలదొక్కుంటారు. ప్రేమికులకు మధ్య పరస్పర అవగాహన అనేది కుదరదు. ప్రయాణాల్లో నూతన ఉత్సాహం కనిపించదు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. ఏదైనా అమ్మకానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికం అవుతున్నారని గమనించండి. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు చంద్రజపం చేసుకోవాలి. అలాగే అమ్మవారు మరియు శివారాధన చేసుకోవడం మంచిది. సింహరాశి ఫలితాలు. ఈ వారం ఈ రాశివారు నూతన వ్యవహారాలకు శ్రీకారం చుట్టండి. పాత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. శుక్ర, శనివారాల్లో ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొనక తప్పదు. కాళ్ళు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. వాతావరణంలో మార్పులు మీకెంతో ఆందోళన కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులకు పురోభివృద్ధి అనేది కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఆందోళన తప్పదు. స్త్రీలు సహాయం చేసి మాట పడతారు. వస్త్ర, వెండి రంగాల్లో వారికి ఆశాజనకంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సూర్య జపాలు చేసుకోవాలి. అలాగే విష్ణు నారాయణమూర్తిని ప్రార్థన చేసుకోవాలి. కన్యా రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం అక్కరకు రాని చుట్టం అన్నట్లుగా సహాయం అందిస్తానన్న వారు సమయానికి తప్పుకోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రుణ ఒత్తిడి అనేది పెరుగుతుంది. వృత్తుల్లో వారు, ఉద్యోగస్తులు సమిష్టి కృషి చేయడం వల్ల పురోభివృద్ధి అనేది పొందుతారు. అలాగే శుక్ర, శనివారాల్లో స్త్రీలు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ప్రేమికులు కొత్త
అనుభూతులకు లోనవుతారు. చిన్న తరహా పరిశ్రమలో వారికి సమస్యలు అనేవి తప్పవు. సిమెంటు, కలప, ఐరన్ వ్యాపారస్తులకు ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శ్రీరామచంద్రుని పూజించుకోవాలి, అలాగే బుధ జపం చేసుకోవాలి. తులారాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. మీ యత్నాలకు సన్నిహితులు అన్ని విధాలా సహకరిస్తారు. అలాగే బుధ, గురువారాల్లో ధన వ్యయం, ఇతరులకు ధన సహాయం చేసే విషయంలో మెలకువ అనేది వహించండి. ఉద్యోగస్తులు తోటివారి నుంచి కొత్త విషయాలు గ్రహిస్తారు. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అవిశ్రాంతంగా శ్రమించవలసి ఉంటుంది. అలాగే నిరుద్యోగులకు ఒత్తిడి, నిరుత్సాహం తప్పవు. రిప్రజెంటేటివ్లకు అలాగే ఉపాధ్యాయులకు పనిభారము, త్రిప్పట అధికమవుతాయి. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు కనకదుర్గ ఆరాధన చేసుకోవాలి, అలాగే శివుని పూజించాలి. వృశ్చిక రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం బుధ, గురువారాల్లో ఇతరుల విషయాలకు, సాహస కృత్యాలకు దూరంగా ఉండటం మంచిది. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి విషయాలు ఒక కొలిక్కి రాగలవు. కొబ్బరి, పండ్లు, పూల, పానీయ వ్యాపారాలకు ఆశాజనకం. ఉద్యోగ వ్యాపారులకు అధికారుల నుంచి ఒత్తిడి, వేధింపులు ఎదురవుతాయి. విద్యార్థులలో పాఠ్యాంశాల పట్ల ఏకాగ్రత గ్రహిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులతో విభేదాలనేవి తలెత్తుతాయి. గతానుభవాలు గుర్తుకొస్తాయి. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి, అలాగే అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. ధనుష్ రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం ఇతరులతో వాదించడం వల్ల అపవాదులు ఎదుర్కొనవలసి వస్తుంది. అలాగే శుక్ర శనివారంలో ముఖ్యుల్లో ఒకరి గురించి అప్రియమైన వార్తలు అనేవి వింటారు. చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి అధిక కృషి చేయవలసి వస్తుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు ఓర్పు, అంకిత భావంతో పనిచేయవలసి ఉంటుంది. వస్త్ర, బంగారు, వెండి, ఫ్యాన్స్, గృహోపకరణాల వ్యాపారాలకు ఆశాజనకం. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత వహించిన మంచి ఫలితాలు పొందగలరు. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు గురుజపం చేసుకోవాలి. మకర రాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం మీ రాబడికి తగినట్లుగా ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. అలాగే గురు, శుక్రవారంలో కొంతమంది తమ స్వలాభం కోసం మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. నూతన వ్యాపారాలు, గృహంలో మార్పులు అనుకూలిస్తాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థినుల ఆలోచనలు పలు విధాలుగా ఉండటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. చిన్న తరహా పరిశ్రమలు, చిరు వ్యాపారులకు, కార్మికులకు కలిసి రాగలదు. నిరుద్యోగులు కాలం వ్యర్థం చేయకండి. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు ఈ వారం శని జపం చేసుకోవాలి, అలాగే ఆంజనేయ జపం కూడా చేసుకుంటే మంచిది. కుంభరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం మీలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సహాయం అందిస్తానన్న వారు సమయానికి తప్పుకోవడం వల్ల ఆందోళనలకు గురవుతారు. అవివాహితుల్లోనూ, నూతన దంపతుల్లోనూ కొత్త ఉత్సాహము, పలు ఆలోచనలు చోటు చేసుకుంటాయి. శనివారం మీ అంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయకండి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాలు, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. అలాగే విద్యార్థులు అనవసర భయాందోళనలు విడనాడి శ్రమించిన సత్ఫలితాలు పొందగలరు. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శని జపం చేసుకోవాలి, అలాగే ఆంజనేయ స్తోత్రం పఠించాలి. మీనరాశి ఫలితాలు. ఈ రాశి వారికి ఈ వారం అంతగా పరిచయం లేని వారికి ధన సహాయం చేసి ఇబ్బందులకు గురికాకండి. విలువైన వస్తువులు, కీలకమైన పత్రాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఉద్యోగస్తులకు అధికారుల విషయంలో అప్రమత్తత అవసరం. ప్రైవేటు సంస్థల్లోని వారికి మార్పులు అనుకూలించవు. పారిశ్రామిక రంగంలోని వారికి సామాన్యంగా ఉంటుంది. అలాగే శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల్లో మానసిక ప్రశాంతత లోపించడం వల్ల ఆందోళనలకు గురవుతారు. ప్రింటింగ్, స్టేషనరీల వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశివారు పూజించవలసిన దేవతలు శివకేశవుల ఆరాధన చేసుకోవడం మంచిది.